హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. సో భారత్ ఒక అద్భుతమైన అడుగు వేసిందండి. బెర్కుట్ బిఎం డ్రోన్స్, బెలారుషియన్ డ్రోన్స్ని మనము తీసుకుంటున్నాము. సో ఇది పాకిస్తాన్కి ముచ్చెమటలు పట్టే విషయం. ఎందుకంటే ఈరోజు పాకిస్తాన్ అద్భుతమైన డ్రోన్లు తయారు చేస్తుంది. అండ్ బైరక్తార్ డ్రోన్స్ టర్కీ నుంచి కూడా తెచ్చుకుంటుంది. సో టర్కీకి సంబంధించిన డ్రోన్స్ మోస్ట్ పవర్ఫుల్ డ్రోన్స్గా ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించుకున్నాయి. ఇలాంటి తరుణంలో వీటన్నింటికీ చెక్కుబెట్టే విధంగా మనము బెలారుషియన్ బెర్కుట్ బిఎం కామికాజ్ డ్రోన్స్ తీసుకుంటున్నాం. సో ఇది ఒక అద్భుతమైన డీల్ అనే చెప్పాలి. సో ఏమిటి ఈ డ్రోన్స్ యొక్క క్యాపబిలిటీస్ ఏమిటి, వాటి ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్గా ఎలా ఇవి మనకు పనిచేస్తాయి, ఎంత పేలోడ్ తీసుకెళ్తాయి, ఏ రకంగా పనిచేస్తాయి, ఇది ఎట్లా మనకు గేమ్ చేంజర్గా మారుతుంది అనేది మనం తెలుసుకుందాం. ఇది ఒక ఇంట్రెస్టింగ్ వీడియో, మీరు తప్పకుండా చూడండి. మన మిత్రులకు కూడా దీన్ని హ్యాపీగా షేర్ చేయండి. మనతో పాటు రిటైర్డ్ కల్నల్ వివిరావు గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం ఈ అంశానికి సంబంధించిన మరిన్ని విశేషాలు. వివిరావు గారు నమస్తే అండి, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నమస్కారం. మామూలుగా మనకి డ్రోన్స్ అన్ని ఎలక్ట్రిక్ బ్యాటరీ పవర్ తోటి పనిచేస్తాయి. బ్యాటరీ పవర్ తోటి పనిచేసినప్పుడు దానికి స్పీడ్ లిమిట్ ఉంటుంది, దానికి ఒక రేంజ్ ఉంటుంది. మనకి లాంగ్ రేంజ్ కావాలి, హై ఆల్టిట్యూడ్ కావాలి, లాంగ్ ఎండ్యూరెన్స్ కావాలి. ఇవి 3 ఐడియల్ పారామీటర్స్. దాని తర్వాత పారామీటర్స్ ఏంటంటే కంటిన్యూస్ కమ్యూనికేషన్ రిలే చేయగలగాలి, ఇంటెలిజెన్స్ కానీ ఫోటోగ్రఫీ కానీ. దాని తర్వాత పేలోడ్ తీసుకెళ్ళగాలి. పేలోడ్ జనరల్గా ఏంటంటే ఎమర్జెన్సీలో మందులు కూడా డ్రాప్ చేయొచ్చు, కానీ మన దృష్టిలో, మన డిఫెన్స్ దృష్టిలో చూస్తే ఎమ్యునిషన్, ఆర్మ్స్ ఇటువంటి మనం లెక్క పెడతాం పేలోడ్. అందులోనే బాంబులు, రాకెట్స్, లేకపోతే లాయిటరింగ్ ఎమ్యునిషన్ అంటే దానికి అదే టార్గెట్ వెతుక్కుని హోమ్ ఆన్ చేసుకుని ఫైర్ విధంగా దాన్ని వదిలేస్తుంది. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే చాలా వరకు రేంజ్ ఏదైతే లాంగ్ రేంజ్ పంపిస్తామో ఆ మధ్య స్పేస్ ఏదైతే ఉందో మన ఇంటెండెడ్ ఏరియా ఆఫ్ టార్గెట్, ఇంటెలిజెన్స్ కోసం అవ్వండి, సర్వేలెన్స్ కోసం అవ్వండి, డిస్ట్రక్షన్ కోసం అవనివ్వండి, కేవలం మానిటరింగ్ కోసం అవనివ్వండి, చాలా టైం వేస్ట్ అవుతుంది. తర్వాత ఏంటంటే స్లో స్పీడ్లో ఎనిమీ డిటెక్ట్ చేయగలుగుతాడు. డిటెక్ట్ చేయడంతో ఆయన ఎవేజివ్ మెజర్స్ కానీ, డిస్ట్రక్షన్ మెజర్స్ కానీ, మన యూఏవీని కానీ డ్రోన్ కానీ డిస్ట్రక్ట్ చేసే మెథడ్స్ తీసుకోగలడు. దీన్ని అవాయిడ్ చేయడానికి మనకి హైపర్సానిక్ స్పీడ్స్ కావాలి. మ్యాక్స్ స్పీడ్ అంటే సౌండ్ స్పీడ్ కింద లెక్క పెడతారు. జనరల్ గా 5 ఇంటూ సౌండ్ స్పీడ్ అయిన తర్వాత దాన్ని హైపర్సానిక్ స్పీడ్ అంటారు. చాలా వరకు మిసైల్స్ ఈ హైపర్సానిక్ స్పీడ్స్ మనం అచీవ్ చేసాం. అదే ఇంజన్ ని, చిన్న ఇంజన్ ని మనం ఈ డ్రోన్ లో బిగించడం ద్వారా ఎలక్ట్రిక్ పవర్ తప్పించి మిగతా ఏవియేషన్ ఫ్యూయల్ బిగించగలుగుతాం. అయితే దీనిలో ఒక ప్రాబ్లం వస్తుంది, దీనిలో లాంగ్ ఎండ్యూరెన్స్ రాదు. అంటే గాలిలో 24 గంటలు 50 గంటలు ఉండగలిగే క్షమత ఉండదు. ఎందుకంటే ఎంత ఏవియేషన్ ఫ్యూయల్ నింపుతామో దానికి అంతే కెపాసిటీ వస్తుంది. కానీ దీన్ని ఒక విధంగా వాడచ్చు. క్యామికేజ్ అంటే జపనీస్ వర్డ్, ఇది సూసైడల్ మిషన్ కింద వాడచ్చు. దీన్ని పేలోడ్ తీసుకుని అది ఎక్కడైతే ఇంటెండెడ్ టార్గెట్ ని వెరిఫై చేసి ఐడెంటిఫై చేసిన తర్వాత మనకి టార్గెట్ ని రిలే చేస్తుంది వెనక్కి కమ్యూనికేషన్ ద్వారా, మంచి కమ్యూనికేషన్ ద్వారా. మనం దాన్ని వెరిఫై చేసుకుని ఓకే నౌ అటాక్ అనగానే అది వెళ్ళి దానిలో కుప్పకూలినట్టు కూలిపోతుంది. సూసైడ్ బాంబింగ్ హ్యూమన్ బీయింగ్స్ ఎలా చేస్తారో అలాగే చేస్తుంది. ఇది రిట్రీవబుల్ కాదు. అప్పుడు ఏమవుతుందంటే ఆ టార్గెట్ విచ్ఛిన్నం అయిపోతుంది. సో లాంగ్ రేంజ్ ఉండి లిమిటెడ్ ఎండ్యూరెన్స్ తోటి, హెవీ పేలోడ్ తోటి కమ్యూనికేషన్ అండ్ డిస్టింక్ట్ గా చేయగలిగిన కెపాసిటీ ఉన్నది ఈ యుఏవి. లాంగ్ రేంజ్ ఉంటుంది. సో ఏంటంటే కంప్లీట్ పాకిస్తాన్, ఇస్లామాబాద్ యాక్చువల్ గా చూస్తే మన పూంచ్ బోర్డర్ కి కేవలం 90 కిలోమీటర్లు. అయితే ఈ 90 కిలోమీటర్ల దూరంలో వాళ్ళు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ విపరీతంగా పెట్టుకుని ఉంటారు. అలాగే ఫైటర్ జెట్స్ కూడా స్క్రాంబుల్ అవుతాయి. దానివల్ల ఏంటంటే ఇటువంటి పెద్ద హెవీ పేలోడ్ తీసుకెళ్ళగలిగే విమానం, పేలోడ్ తీసుకెళ్ళగలిగే డ్రోన్ విత్ ఫ్యూయల్, పైలట్లెస్ ఎయిర్ క్రాఫ్ట్ అనుకోవాలి. ఇన్ ఎ వే స్మాల్ పైలట్లెస్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ అనుకోవాలి. ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ లో పైలట్ లేడు కాబట్టి కామికేజ్ అంటే సూసైడల్ మిషన్స్ మీద వాడచ్చు. సో ఆ విధంగా హైయెస్ట్ యాక్యురసీ వస్తుంది. తర్వాత ఎనిమి ఇంటర్డెక్ట్ చేయగలిగే కెపాసిటీ ఉండదు, ఎందుకంటే హైపర్సానిక్ స్పీడ్ వల్ల. లేట్ రియాక్షన్ అవుతుంది, ఎందుకంటే సమయం తక్కువ పడుతుంది టార్గెట్ రీచ్ అవ్వడానికి. 350 కిలోమీటర్స్ వరకు అంటున్నారు.
సో దానిలో 75% వేసుకున్నా కానీ కనీసం 275 కిలోమీటర్స్ వెళ్తుంది. దీంతో మనకి పాకిస్తాన్ దాదాపు అంత రేంజ్ ఇంపార్టెంట్ సిటీస్ అన్ని మన రేంజ్ లోకి వచ్చేస్తాయి. ఓకే. ఎస్, చైనా రావు. అయితే ఇక్కడ సార్ చైనా ఇక్కడ మనము సో పాకిస్తాన్ విషయంలో మాట్లాడుకున్న టర్కీ డ్రోన్స్ ని పాకిస్తాన్ తెచ్చుకోవడం, సో సొంతగా బిల్డ్ చేసుకోవడం, ఇట్లాంటివన్నీ చూస్తూ ఉన్నాం కదా. సో ఈ కాంపిటేటివ్ గా కనుక చూసినట్లయితే ఇది పాకిస్తాన్కి ఒక సర్ప్రైజ్ అయినా ఈ కామికేజ్ డ్రోన్స్ ఇవన్నీ ఎట్లా అర్థం చేసుకోవాలి? బర్కెత్యార్ మిసైల్స్ టర్కీ నుంచి ఏవైతే వాళ్ళకి సప్లై చేస్తున్నారో అవి హైపర్సానిక్ కాదు. ఓకే. సో వాటిని మనం పసిగట్టగలం, మనం డిస్ట్రాయ్ కూడా చేయగలం. అయితే ఏంటంటే అది ఆ డిస్ట్రక్షన్ కి మనం ఎంత ఖర్చు పెడతాం అంటే ఎంత వాల్యూ మిసైల్ వాడతాం అన్నది మన కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ చూసుకుంటాం. ఎగ్జాక్ట్లీ. తర్వాత జెట్ ఇంజిన్ ఉండడం వల్ల దీనిలో పేలోడ్ విపరీతంగా పెరిగిపోతుంది. మన దగ్గర దాదాపు 60-70 కేజీలు మ్యూనిషన్ తీసుకునే కెపాసిటీ ఉంటుంది. 60-75 కేజీలు మ్యూనిషన్ పెట్టగలిగితే మీరు కార్ సూసైడ్ బాంబింగ్ ఎంత చేస్తారో అంతకంటే ఎఫెక్టివ్ గా చేయాలి. ఆ విధంగా లేమెన్స్ టర్మ్ లో చెప్పచ్చు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇది నేవీలో కూడా వాడచ్చు. ఎందుకంటే ఇప్పుడు షిప్స్ డిస్ట్రక్షన్ కి చాలా కష్టం అవుతుంది. వాళ్ళ రెడార్స్ పనిచేస్తూ ఉంటాయి. ఇప్పుడు అమెరికన్ ఫ్లీట్ క్యారియర్ ఏదైతే యుఎస్ఎస్ అబ్రహం లింకన్ హార్మోన్ స్ట్రైట్ లోకి వెళ్ళిందో దాని చుట్టూ 5-6 డిస్ట్రాయర్లు ఉంటాయి. వాళ్ళందరి దగ్గర మిసైల్స్ అవన్నీ ఎక్విప్ చేసి ఉంటాయి ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ని ప్రొటెక్ట్ చేయడానికి. ఇటువంటి కెమికల్స్ మన డ్రోన్స్ మన దగ్గర ఉంటే యూవీస్ అంటాం యాక్చువల్ గా మనం. ఆ యూవీస్ ఉంటే అది హైపర్సానిక్ స్పీడ్ వల్ల ఈ డిస్ట్రాయర్స్ లాంచ్ చేసే మిసైల్స్ దాటికి తట్టుకుని షిప్ మీదకి వెళ్ళిపోగలరు. ఆ షప్పుడు డైరెక్ట్ గా అటాక్ చేస్తుంది కాబట్టి అది షిప్ 100% డిస్ట్రాయ్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఆ విధంగా ఇది ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది మోస్ట్ పొటెన్షియల్ డ్రోన్స్ ఒబ్లిక్ యూఏవి అనుకోవాలి. సో మనం ఎక్కడి నుంచి తెచ్చుకున్నామని చెప్పుకోవచ్చు దీన్ని? మనం ఎవరికి కాంపిటీషన్ ఇస్తున్నామని చెప్పుకోవచ్చు కాంపిటీటర్ గా? మనం కాంపిటీషన్ అనుకోకూడదండి. ఎందుకంటే కాంపిటీషన్ అనుకోవడం కుదిరితే ఇంకా రేస్ ఎప్పుడు అంతం కాదు. అంటే ఒకటి సార్, అంటే నేను ఆ ప్రశ్న అడగడానికి కారణం ఏంటంటే ఇప్పుడు పాకిస్తాను, టర్కీ ఇవన్నీ ఈ డ్రోన్స్ విషయంలో చాలా అడ్వాన్స్డ్ గా ముందుకెళ్తున్నాయి అనిపిస్తుంది ఒక్కోసారి. మనము అఫ్ కోర్స్ స్ట్రాటజికల్ గా వెళ్తాం, బట్ వాళ్ళు చాలా అడ్వాన్స్డ్ గా వెళ్తున్నారనే ఫీలింగ్ కనబడుతోంది కదా. అందుకని ఆర్మేనియా అజర్బైజాన్ వార్ లో చాలా ప్రూవ్ అయిందని ఈ బర్కెత్యార్ డ్రోన్ ఏదైతే ఉందో టర్కీ తయారు చేసి అమ్ముతుందో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ యూఏవీస్ ఇన్ ద వరల్డ్ డిక్లేర్ అయింది. అయితే దాని నార్మల్ దాని పవర్ సప్లై ఇంకా కన్వెన్షనల్ ఎలక్ట్రిక్ సప్లైలో మీకు స్పీడ్ అందుకోవడం కష్టం. ఇప్పుడు మన కార్లలో కూడా చూస్తాం, డీజిల్ ఇంజిన్ ఉన్న కారు తొందరగా స్పీడ్ పట్టుకోదు, పెట్రోల్ ఇంజిన్ ఉన్న కారు తొందరగా స్పీడ్ పట్టుకుంటుంది. అలాగే ఎలక్ట్రిక్ బ్యాటరీ ఛార్జ్ ఉన్నది కన్సిస్టెంట్ ఛార్జ్ తప్పితే గానీ ఇన్స్టెంట్ ఛార్జ్ రాదు. ఆ విధంగా దీనికి ఏంటంటే ఇది ఇంకా దానికంటే సుపీరియర్ అనుకోవాలి. ఎగ్జాక్ట్లీ. సో ఇది ఒక గేమ్ చేంజర్ అనుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ ఈ రోజు న్యూస్ చూస్తే మన చైనా తోటి పాకిస్తాన్ బోర్డర్ లో దాదాపు 30,000 యుఏవీస్ మనం డిప్లాయ్ చేయదలుచుకున్నాం. భైరవ్ బెటాలియన్స్ అని వాళ్ళకి యుఏవీస్ ఇస్తున్నాం. స్పెషల్ మిషన్స్ లాంచ్ చేయడానికి కూడా వీలుగా కల్పిస్తున్నాం. దాని తర్వాత వీటికి పేలోడ్ ఇంక్రీజ్ చేయగలిగి హైపర్సానిక్ స్పీడ్ ద్వారా ఎనిమీ రెడార్స్ ని మనం తప్పించుకోగలిగితే ఆబ్వియస్లీ మన పొటెన్షియల్ విపరీతంగా పెరుగుతుంది. సో మనం ఎన్ని తెచ్చుకున్నాం ఇప్పటి వరకు? ఎట్లాంటి ఆర్డర్ ఇది, ఎట్లాంటి డీల్? అది క్వాంటిటీ అండ్ ప్రెసిషన్ టర్మ్స్ ఆఫ్ దిస్ అగ్రిమెంట్ బయటకు రాలేదు ఇంకా. ఒకవేళ బయటకు ఏదైనా సరే ఏదైనా మీడియాలో చెప్తున్నా కానీ ఇవన్నీ జనరల్ గా టాప్ సీక్రెట్ గా ఉంటాయి. ఎందుకంటే ఎక్విజిషన్, కొత్త ఎక్విజిషన్, మన ఓన్ డిస్ట్రాయిడ్ వెపన్స్ వార్ లో ఈ రెండు టాప్ సీక్రెట్ అవుతాయి. ఒకటి మన వీక్నెసెస్ కప్పిపుచ్చుకోవడానికి, ఒకటి మన స్ట్రెంగ్స్ కవర్ ఎనిమికి తెలియకుండా ఉండడానికి. ఫైనల్ గా సార్, మనం ఇప్పటివరకు కూడా డ్రోన్స్ విషయంలో కొంచెం వెనకబడి ఉన్నామేమో అని అనిపించేది, బట్ ఈ రోజు మనం సక్సెస్ఫుల్లీ అడ్వాన్స్డ్ గా ముందుకెళ్ళామని తెలుస్తోంది మీరు చెప్పిన దాన్ని బట్టి. సో ఇది పాకిస్తాన్కి ఫైనల్ క్వశ్చన్, ఇది పాకిస్తాన్కి ఎట్లాంటి చెక్ పెట్టినట్టుగా మనం భావించుకోవచ్చు, అండ్ పాకిస్తాన్ దీన్ని ఎలా చూస్తుంది? పాకిస్తాన్ దీన్ని సటన్లీ సీరియస్ గా తీసుకుంటుంది. ఎందుకంటే
దీన్ని కౌంటర్ చేయగలిగే టెక్నాలజీ వాళ్ళు ఎక్వైర్ చేయాలని చూస్తారు. ఆ అవును. కౌంటర్ చేయడానికి ఉండే టెక్నాలజీ ఏంటంటే అడ్వాన్స్డ్ రడార్స్ తీసుకురావాలి. హ్మ్. ANTPQ 36 లేటెస్ట్ వెర్షన్స్ అమెరికా వాళ్ళకి ఇవ్వలేదు. హ్మ్. చాలా ఓల్డ్ వెర్షన్స్ 70s, 80s లో వాళ్ళు యాక్చువల్‌గా స్క్రాప్ కింద వదిలేయాలనుకునే పాకిస్తాన్‌కి అంటగట్టారు. హ్మ్. అవే ఉన్నాయి వాళ్ళ దగ్గర. హ్మ్. సో వాటిని అప్‌గ్రేడ్ చేయాలనుకుంటుంది. సెకండ్ థింగ్ ఏంటంటే ఈ వేరే దేశంలో ఎక్కడైనా ఇటువంటివి దొరుకుతాయా హ్మ్. అని చూస్తుంది. హ్మ్. మన సైడ్ నుంచి ఇంటెలిజెన్స్ లీక్ అయితే దాని స్పెసిఫికేషన్స్ ఏంటి? దాన్ని రివర్స్ ఇంజినీరింగ్ ఎలా చేయొచ్చు అన్నది కూడా ట్రై చేస్తుంది. హ్మ్. ఇంకా మూడవది ఏది కాకపోతే రష్యా, బెలారస్ అంటారు ఈ రోజుల్లో. హ్మ్. రష్యా ఇప్పుడు ఒక కూటమి కింద ఉన్నాయి. హ్మ్. పాకిస్తాను వీటితోటి కూడా సత్సంబంధాలు పెంచుకోవాలని చూస్తోంది. ఒక సైడ్ హుహుహు. పాకిస్తాన్ అమెరికాని, చైనాని బ్యాలెన్స్ చేస్తానే హ్మ్. వీటిని కూడా బ్యాలెన్స్ చేయాలని చూస్తుంది. హ్మ్. ఆ బ్యాలెన్స్ చేసే ప్రతిపదకని వీళ్ళు కొంచెం టెక్నాలజీ స్మగుల్ చేసే అవకాశాలున్నాయి. ఓకే. మన ఇండియా కావేరీ ఇంజిన్, స్క్రామ్ జెట్ ఇంజిన్ ఏదైతే ఉందో హ్మ్. దాదాపు 70 కిలో న్యూటన్స్ వరకు మనం డెవలప్ చేయగలిగాం. హ్మ్. దీనికి ఆ పవర్ సఫిషియెంట్‌గా సరిపోతుంది. ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్ సరిపోదు గానీ, దీనికి సరిపోతుంది. ఎందుకంటే పైలట్ ఉండడు. మినిమమ్ ఏవియానిక్స్ ఇందులో ఉంటాయి. రైట్. సో పేలోడ్ తక్కువుంటుంది. హెవీ లిఫ్ట్ చేయాల్సిన వెయిట్. సో అందువల్ల ఇది ఈజీ అవుతుంది. రైట్. మనం ఒకటి చూడాలి ఏంటంటే, ఈరోజు బయలురష్యా నుంచి తెచ్చుకుంటున్న ఇటువంటి టెక్నాలజీస్ మన ఇండియాలోనే డెవలప్ చేయడానికి ప్రొడక్షన్‌కి, డెవలప్‌మెంట్‌కి ఇటువంటి అవకాశాలు కూడా చూసుకోవాలి. ఓకే. ఎందుకంటే ఎప్పుడైతే మనం వేరే వాళ్ళ మీద ఆధారపడతామో, మనం మన చ ఇంటికి తాళం వాళ్ళకి అందించినట్టే లెక్క. అంతే. ఆ! ఆ! ఆ విధంగా మన ఓన్ టెక్నాలజీ డెవలప్ చేసుకోవాలి. సో, స్వదేశీ ఇప్పుడు ఇండిజినస్‌గా. మన స్వదేశీ ఇండిజినస్ టెక్నాలజీ రావాలి. హ్మ్. దానికి రిసర్చ్, దానికి వేరే సంగతి ఉందని మన ఐఐటీయన్స్ వీళ్ళందరూ ఫారెన్ వెళ్ళిపోతారు తప్పితే గాని హ్మ్. ఇండియాలో రీసెర్చ్ లేదు. హ్మ్. 6థ్ సెంచరీలో మనం స ప్రతి ఇంటి దగ్గర నుంచి ఒక అబ్బాయిని, అమ్మాయిని సంఘానికి ఇచ్చేసేవారంట. హ్మ్. ఆ సంఘంలో వాళ్ళు యూనివర్సిటీస్‌లో ఉండి రీసెర్చ్ చేసి దేశాటన భిక్షంతోటి బతికి హ్మ్. వాళ్ళు ఆస్ట్రానమీ, మెడిసిన్ ఇటువంటియన్నీ సైన్స్‌లో ప్రపంచంలోనే నంబర్ 1 ఆ రోజున అయ్యాం. యెస్. అటువంటి యాప్టిట్యూడ్ ఇప్పుడు తిరిగొస్తేనే గాని హ్మ్. ఇటువంటి రిసర్చ్ తర్వాత అడ్వాన్స్డ్ టెక్నాలజీ మనం గెయిన్ చేయడం చాలా కష్టమవుతుంది. అటువంటి రోజులు బహుశా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంకరేజ్ చేస్తుంది. కానీ హ్మ్. ప్రజలు కూడా వాళ్ళ యాటిట్యూడ్ మార్చుకుని మార్చుకోవాలి. అవును. ఇటువంటి వాటికి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌కి ఎప్పుడు తయారుగా ఉంటారో అప్పుడే మనం కేవలం ఇదే కాదు ఎయిర్ హ్మ్. క్రాఫ్ట్స్ తయారు చేయడంలోను వెపన్స్, అమ్యునిషన్ టెక్నాలజీ తర్వాత దానికొచ్చే సివిలియన్ యూజెస్ కూడా చాలా యెస్. ఉంటాయి సివిలియన్ యూజెస్. హ్మ్. మెడిసిన్స్ డ్రోన్స్ తోటి మెడిసిన్ డెలివరీ ఇవ్వచ్చు. అవును. పేషెంట్ కూడా తీసుకెళ్ళే అవకాశం ఉంటుంది. స్ట్రెచర్ కూడా ఎక్కగలిగే అవకాశం ఉంటుంది. ఓకే. ఆహ్, ఇటువంటివి చాలా ఉంటాయండి. సో, హ్మ్. ఇవన్నీ యూజ్ చేయగలిగే అవకాశాలుంటాయి. చూద్దాం. చూద్దాం మరి మీరన్నట్టు రాబోయే రోజుల్లో సో, ఇన్నోవేటివ్‌గా మనం ఆలోచించి ఆ రిసర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌ను గూడా మనం ఎక్కువగా పట్టించుకోగలిగి అటు మీరన్నట్టు ప్రభుత్వం గాని, ఇటు ప్రజలు గూడా అందులో ఇన్వాల్వ్ అవుతేనే సో, ఒక విజనరీ ఐడియాస్ తోటి ముందుకెళ్ళొచ్చు అనేది ఖచ్చితంగా కనబడుతుంది. యాహ్! మీరన్నట్లు ఆహ్, ఖచ్చితంగా ఇది ఒక గేమ్ చేంజర్ డ్రోన్ అనే మనం చెప్పుకోవాలి. థాంక్ యూ వెరీ మచ్ సార్ వివి రావు గారు. థాంక్ యూ వెరీ మచ్. సో, వ్యూవర్స్ సో, చూసారు గదా! ఈ బెర్కుట్ బిఎం కామికాజ్ డ్రోన్స్ నిజంగా గేమ్ చేంజర్ అనే చెప్పాలి. భారత్‌కి ఇది ఒక అద్భుతమైన టెక్నాలజీ తోటి ఈ యూఏవీస్ మనం అక్వైర్ చేసుకుంటున్నాము అనే తెలుస్తోంది. సో, ఈ డ్రోన్ మీద మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి. అండ్ మన మిత్రులకు తప్పకుండా మన బలం ఏంటో తెలియాలంటే ఖచ్చితంగా ఈ వీడియోని మీరు షేర్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్.